So this mud packs on their abdomen will really help them great. So at least if you see for this earth related elements ki we will use this barefoot walk. First we'll talk about earth element. We'll ask them to walk barefoot in the grass, okay? And we have this mud packs, mud bath. So earth is usually, if you observe, it is making a cooling in nature for the person, okay? And this barefoot walk or mud baths, mud packs, these all will have హాట్ మడ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి పెయిన్ రిలీఫ్ కోసం మోకాళ్ళకి వాటి మట్టి ఎలానా. కానీ ఇది రెగ్యులర్గా మట్టి మనం వాడే మట్టి కాదు, అది ప్రత్యేకంగా ఆఖరికి పొలాల్లో మట్టి కూడా కాదు. ఎందుకంటే పొలాల్లో మట్టి కూడా కాదు అన్నాను, కొంతమంది పెస్టిసైడ్స్ అవి వాడతారు. సో స్కిన్ రియాక్షన్స్కి ఎగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది భూమిలో 6 అడుగులు లోతు తవ్వి అట్లా తీసే మట్టి ఉంటుంది, లేదా చెరువుల్లో ఎండిపోయిన పెచ్చు అదండి న్యాచురల్ రిసోర్సెస్లో కానీ ఎక్కడైనా లోపటికి తవ్వి తీస్తారు. దాన్ని మళ్ళీ క్లీన్గా ఈ చిన్న చిన్న రాళ్ళు ఏం లేకుండా దాన్ని ప్రాపర్ మెథడ్లో క్లెన్స్ చేసి మట్టిని కూడా స్మూత్ ఫైన్ పౌడర్ లాగా వస్తుంది అట్ ఎండ్. సో అది ప్రత్యేకంగా వాడతారు. ఇప్పుడు మనం ఫైర్ తీసుకున్నాం, మరి ఫైర్ని అట్లా తీస్తారంటే ఫైర్కి మెయిన్ సోర్స్ ఏంటి? సన్. మనకి అందుకే ఉంటుంది లైక్ హీలియోథెరపీ ఆర్ వీ హ్యావ్ అ క్రోమోథెరపీ. ఈ సన్ బాత్స్ ఎండలో ఊరికే చిన్న ఆయిల్ అప్లికేషన్తో కూర్చోబెడతాం ఎర్లీ మార్నింగ్ సన్ రేస్కి. మనకు అందరికీ తెలిసిందే వైటమిన్ మెయిన్ సోర్స్ వైటమిన్ డి, మెయిన్ సోర్స్ ఇస్ సన్లైట్. వైటమిన్ డి ఎప్పుడైతే ప్రాపర్గా పర్సన్కి అంటే మళ్ళీ వైటమిన్ డి అబ్సార్ప్షన్ కూడా డిఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల పైన ఏదైతే ఎక్స్టర్నల్లీ పూస్తున్నారో దానివల్ల అని కూడా కాదు, వైటమిన్ డి అబ్సార్ప్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకదానికొకటి కనెక్టెడ్. మన బాడీలో వైటమిన్స్ కానీ తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రిషన్స్ కూడా నీకు అబ్జర్వ్ అవ్వాలంటే మళ్ళీ నువ్వు వైటమిన్ సి ప్రాపర్ రేషియోలో తీసుకోవాలి, ఓకే? సో ఇట్ వాస్ కనెక్టెడ్ థింగ్. బట్ సింపుల్ ఏంటంటే ఎండలో కూర్చున్నాను కదా అయినా నాకు ఇట్లానే ఉంది ఏంటి ఏమో వాళ్ళ బాడీలో ఆ వైటమిన్ డిని అబ్సార్బ్ చేసుకొని లేకపోతే వైటమిన్ డి మెటబాలిజంలో మళ్ళీ ఏమైనా డిఫెక్ట్ ఉంది, డైట్ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైక్ హౌ ద బాడీ అబ్సార్బ్ డిఫర్స్ అగైన్. దట్స్ ఆల్సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. అందరినీ నలుగురిని నేను వైటమిన్ సన్లైట్లో కూర్చోబెట్టాను, నలుగురికి ఒకే రకంగా అబ్సార్బ్ అవ్వాలి అంటే ఇట్ వోంట్ వర్క్ అగైన్. సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దాట్ ఆల్సో. సో సన్లైట్ సన్ బాత్స్ ఒకటి, ప్లాంటైన్ లీవ్స్ బనానా లీవ్స్ వేసి ఆ పర్సన్ని అండర్ ద సన్లైట్ విల్ మేక్ దెమ్ టు స్లీప్. అండ్ యూ హ్యావ్ దిస్ క్రోమోథెరపీ. క్రోమోథెరపీలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఒక్కొక్క కలర్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు రెడ్ తీసుకున్నావు అనుకో దట్ విల్ హెల్ప్ ఫర్ టు రెడ్యూస్ యువర్ వెయిట్ ఆర్ వాటర్. బ్లూ తీసుకున్నట్టయితే లైక్ హైపర్ టెన్షన్ బీపీని కామ్ డౌన్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని. అండ్ దెన్ ఇన్సోమ్నియా రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఇట్ విల్ గివ్ దట్ సెడేటివ్నెస్. బ్లూ కలర్ లేదా బ్లూ కలర్ వాటర్, ఈ వాటర్ ప్రిపరేషన్ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. అండ్ దెన్ గ్రీన్ విచ్ ఈస్ లైక్ రీజువనేటింగ్. సో అది ఇది ఎలా వర్క్ అవుతుంది, కలర్ బట్టి ఎలా వర్క్ అవుతుంది అనే డౌట్ కూడా రావచ్చు. సో సింపుల్గా చెప్తే ఇఫ్ యు ఆర్ బెడ్రూమ్స్ కానీ వీ హ్యావ్ ద స్టడీస్ టు డార్క్ పిచ్ కలర్లో ఉన్న లేకపోతే లైక్ బ్లూ కలర్ లేదా లావెండర్ షేడ్స్ బ్లూ షేడ్స్ ఉంటే కర్టన్స్ కానీ బ్లడ్ వాల్ పెయింట్స్ బెడ్రూమ్ యొక్క పెయిన్ వాల్ పెయిన్స్ కానీ ఉంటే అక్కడ తొందరగా స్లీప్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఆ పర్సన్. అదే ఇప్పుడు అదే సేమ్ బెడ్రూమ్కి నువ్వు రెడ్ పెయింట్ చేసి రెడ్ కర్టన్స్ పెట్టి ద పర్సన్ కాంట్ స్లీప్. అంటే స్లీప్లో అనేది కొంచెం చేంజెస్ వస్తాయి, నాట్ దాట్ స్లీప్. సో ఎక్సెస్ స్లీప్ ఎప్పుడు పడుకుంటానే ఉన్నారంటే దే కెన్ యూజ్ సమ్ వైబ్రెంట్ కలర్స్ ఇన్ దేర్. లేదు నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతున్నారంటే దే కెన్ యూజ్ సమ్ కామింగ్ కలర్స్ ఇన్ దేర్ బెడ్రూమ్. ఈవెన్ along with the curtains or whatever, it should be like pitch dark when they're sleeping. So these are the basic things we are doing in our daily life too, but the system ga vachesariki no one will agree. What is the again mechanism behind that? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. Yeah, the same thing happens.
సో వీ హ్యావ్ టాక్డ్ విత్ ఫైర్, ఎర్త్ అండ్ స్పేస్ ఎట్లా వాడచ్చు. ఎయిర్ యూ కెన్ గో విత్ దిస్ ప్రాణాయామాస్ వాట్ ఎవర్, బట్ స్పేస్ ఎట్లా? స్పేస్ ఇస్ పర్టికులర్లీ విత్ యర్ ఫాస్టింగ్. మనకి హాలో ఆర్గన్స్ అన్నీ ఉంటాయి. హాలో ఆర్గన్స్ అంటే ఏంటి? పాత్వేస్ కానీ కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, మీ ఇంటెస్టైన్స్ కావచ్చు, ప్రేగులు కానీ, పొట్ట కానీ, మనకి పెరిటోనియల్ సాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవి అంతా వీల్ కోరిలేట్ విత్ ది స్పేస్. సో స్పేస్కి బెటర్గా హెల్ప్ అయ్యేది ఏంటంటే టు గివ్ రెస్ట్ టు యువర్ సిస్టమ్స్ ఫర్ సమ్ టైమ్. వాటి తాలూకా యాక్టివిటీస్ నుంచి లైక్ పద్దాక మన బాడీలో బ్రెయిన్ కంటే ఇప్పుడున్న జనరేషన్లో స్టమక్ ఎక్కువ పనిచేస్తుంది. ద ఎఫెక్ట్ ఇస్ లైక్ దట్ ఆన్ దట్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఫ్రీక్వెంట్లీ ఈటింగ్, ఏదో ఒక స్నాకింగ్ అట్లా ఉంటానే ఉంటుంది. సో ఇఫ్ యూ గివ్, యూ ఆల్సో గో విత్ యువర్ gut flora because we'll be having some bacteria in our gut, right? We also take care of them with our prebiotics and probiotics. This thing comes under your earth element diet. But what I'm talking now is fasting, which is space. So fasting lo kuda andaru fasting ante em anukuntarante complete like abstinence of the food. Yeah, that's fine, that's true, that's what we study. కానీ అందరి బాడీ తీరుకి అది కుదరదు. సో అందుకే మనం ఏం చేస్తాం, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బాడీ ఆఫ్ ద పర్సన్, వెదర్ యూ కుడ్ టేక్ యూజ్ ఆన్ మెడికేషన్స్ ఆర్ వాట్ ఎవర్. సో based on that we have to give some intermittent fasting, juice fasting. Okay, itla. Or else they can go, they are good enough to perform a fasting, they can go with honey lemon water. Okay, because ఫాస్టింగ్ చేసే ఒక 1 వీక్ నుంచి 15 days దాకా చేస్తారు ఫాస్టింగ్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద విల్ పవర్ ఆఫ్ ద పేషెంట్. వాళ్ళు ఓన్గా ఇంట్లో చేసుకునేది అయితే కాదు. వైటల్ షుడ్ బి మానిటర్డ్ బై ద డాక్టర్స్ ఇట్సెల్ఫ్. దే విల్ బీ సమ్ లైక్ ఇప్పుడు 5 days నువ్వు ఫాస్టింగ్, 5-7 days ఫాస్టింగ్ చేసాక లైక్ ఫాస్టింగ్ తర్వాత ఏమవుతుందంటే కోటింగ్ ఎప్పుడు స్టాప్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు స్టాప్ చేయాలనేది కూడా ఇన్ని డేస్ తర్వాత స్టాప్ చేయాలని కాదు. ఆ పర్సన్ బాడీ నుంచి కొన్ని రియాక్షన్స్ మనకు కనబడతాయి. లైక్ టంగ్ మీద వైట్ కోటింగ్, ఆ బ్రెత్ స్మెల్ ఫస్ట్ అగ్రివేట్ అవుతూ ఉంటుంది, తర్వాత స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ అగ్రివేట్, స్లో డౌన్ ఇన్ ద సెన్స్ బ్రెత్ అంటే ఏంటంటే ద స్మెల్ ఫ్రమ్ దర్ బ్రెత్, ద ఆర్డర్ ఆల్సో చేంజెస్. టంగ్ పైన కోటింగ్ ఒకటి, వైట్ క్యాస్ట్ లైక్ ఫార్మేషన్. సో బాడీయే చెప్తుంది, ఆ సైన్స్ పెట్టి డిసైడ్ అవుతారు డాక్టర్ కూడా. Okay, your body is responding good for the fasting, or else you can stop within 2 to 3 days. A stopping procedure kuda marutundi. Smellaga they'll come to semi solids, to the solids, from the liquids. Okay, so everything is in a proper way. But the thing ఏంటంటే ఇప్పుడు మనకు ఒక విషయం గురించి తెలియనప్పుడు దాంట్లో ఏం లేదని అనుకుంటాం. The same thing is happening with the naturopathy, with the people. అంటే జనాల్లో కూడా అంతే ఉంది. ప్రకృతి వైద్యం గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల అబ్బా ఏముంటుందిలే, తెలియనప్పుడు ఏముంటుంది, నిజంగా ఏముండదు. తెలుసుకున్నప్పుడే కదా దాని గురించి ఆచరించడానికి కానీ మనకి ఏమైనా ఒక 5-6 విషయాలు తెలిసేది. సో దిస్ వే. అండ్ వాటర్ ఈస్ ద బేసిక్ థింగ్ న్యాచురోపతిలో. ఎట్లా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్. మళ్ళీ హైడ్రోథెరపీలో ప్యాక్స్ ఉంటాయి, బాత్స్ ఉంటాయి, డిషెస్ ఉంటాయి, లాట్ మోర్ థింగ్స్. వాటర్ అప్లికేషన్ ఎక్స్టర్నల్గా కూడా అనుకుంటాం, ఇంటర్నల్గా కూడా ద వే యూ డ్రింక్ వాటరే ఉంటుంది. అండ్ ఎలా అనుకుంటారంటే జనాలు కూడా డైలీ 4 to 5 liters ఖచ్చితంగా తాగాలి. కొంతమందికి 2 to 4 అంటారు. కొంచెం వర్కౌట్స్ ఎక్కువ చేసే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వాటర్ క్వాంటిటీ అనేది అది ఎట్లా డిసైడ్ చేయాలి? వాటర్ క్వాంటిటీ కూడా పర్సన్ బాడీ బట్టే. అండ్ వాటర్ క్వాంటిటీ చెప్పారు కదా, ఓకే ఇప్పుడు నీ పర్సనాలిటీ బట్టి నేను చెప్తాను. నేను ఫర్ యువర్ హైట్ అండ్ వెయిట్ రిక్వైర్మెంట్ ఆర్ ఫర్ యువర్ మెటబాలిజం, నీ డే షెడ్యూల్ రిక్వైర్మెంట్ బట్టి నేను నీకు చెప్తాను ఒక 3.5 నుంచి 4.5 liters తీసుకోవాలి. అలా నువ్వు చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం దాకా నువ్వు 4 bottles పెట్టుకొని ప్లెయిన్ వాటర్ తాగుతూ ఉంటే ఇట్ డజంట్ వర్క్. వాటర్ ఫామ్లో నీకు జ్యూసెస్ వెళ్ళినా ఇట్స్ లైక్ హైడ్రేటింగ్ యువర్ బాడీ, ప్లెయిన్ బటర్ మిల్క్ వెళ్ళినా ఇట్స్ హైడ్రేటింగ్ యువర్ బాడీ,
లేదు లిక్విడ్ ఫామ్లోనే ఉంది కదా, నేను ఆల్కహాల్ బీర్ తాగుతా అంటే ఇట్ విల్ కాజ్ డీహైడ్రేషన్. అర్థమైందా? సో ఏ ఫార్మాట్లో నువ్వు లిక్విడ్ అనేది తీసుకుంటున్నావు కూడా ఇంపార్టెంట్. కోకోనట్ వాటర్ ఇట్స్ బెస్ట్ ఫర్ హైడ్రేటింగ్. నువ్వు అందుకే అని చెప్పి ప్లెయిన్ వాటర్ నాకు ఇష్టం లేదు, నేను 4 లీటర్లు కూడా కోకోనట్ వాటర్ తాగుతానంటే అది కూడా ప్లానింగ్ ద ప్రపోర్షన్, ప్లానింగ్ ద రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ద బాడీ. అంటే నీ బాడీ తీరు బట్టి నీకు కావాల్సినంత నీళ్లు ఎంత, లేకపోతే నీళ్లు ఫామ్లో ఏమేమి వెళ్ళాలి, ఇలా డిసైడ్ చేసేవి కూడా ఉంటాయి. ఇవి సిల్లిగానే అనిపించబ్బా, నీళ్ళు తాగడానికి కూడా ఏంట్రా బాబు ఎంత ఉంటాయా అని అనిపించవచ్చు. కానీ వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, యూ విల్ ఎంజాయ్ eating food in a proper proportion, drinking water in a proper way. So everything will change. And this will really help you to flush your toxins out. So water తీసుకునే విధానం బట్టి ఇంటర్నల్గా to flush your toxins. ఎందుకంటే న్యాచురోపతిలో ఒకటే నమ్ముతారు, మార్బిడ్ మ్యాటర్, ఏదైతే చెడు శాతం లేకపోతే టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి మన బాడీలో, అవి ఎలిమినేట్ అయితే కానీ ఆ బాడీ అనేది కంప్లీట్గా క్లెన్స్ అయినట్టు కాదు, డీటాక్స్ అయినట్టు కాదు. మళ్ళీ దానికి అగైన్ ఎలా డీటాక్స్ అవ్వాలి, ఇట్స్ లైక్ లాట్ మోర్ సబ్జెక్ట్ బై హ్యాండ్ అగైన్. సో ఎవ్రీవన్ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్. సో న్యాచురోపతి యొక్క అప్రోచ్ కానీ ట్రీట్మెంట్ బేసెస్ కానీ పంచమహాభూతాస్ బేసిక్స్లో ఎలా ఉంటుంది. ఓకే, ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ గురించి మాట్లాడతాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.